నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ ప్రశాంతంగా కొనసాగిందని నల్గొండ ఆర్డీఓ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రవి తెలిపారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్గొండ ఆర్డీఓ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రవి అధ్యక్షత వహించి సిబ్బందికి ఈవీఎంలను అందజేశారు. సిబ్బంది ఈవీఎంలను సరిచూసుకున్న తర్వాత వారిని బస్సులలో పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఓకే, ఇది వీవీప్యాట్, ఇది కంట్రోల్ యూనిట్, అవి రెండు బ్యాలెన్స్ యూనిట్ 1, 2. డాక్టర్ జరగ ఈవీఎం పెద్దది మేడం మాలాగా వనుకో నమ్మదా మంది మళ్ళీ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి. ఈరోజు నల్గొండ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలోని నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి ఇక్కడ ఎన్జీ కాలేజీలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు అందరూ 288 పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి పీఓ, ఏపీఓ, ఓపీఓలు అందరూ కూడా సిబ్బంది ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఇప్పుడే మెటీరియల్ తీసుకున్న తర్వాత వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఈ ఎలక్షన్ ప్రాసెస్లో మొత్తం 3000 మంది సిబ్బందిని వినియోగించడం జరిగింది. కొన్ని అక్కడక్కడ సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్న దగ్గర కేంద్ర బలగాల్ని కూడా అక్కడికి డిప్లాయ్మెంట్ జరిగింది. అదేవిధంగా సీసీ కెమెరాలతోటి వెబ్ కాస్టింగ్ కూడా నిర్వహించడం జరిగింది. డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ అదేవిధంగా జిల్లా కలెక్టర్ యొక్క పర్యవేక్షణలో ఇవన్నీ కూడా నిఘా చూడటం జరుగుతుంది. 2-3 వరకు ఇది మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇప్పటికే అందరూ భోజనం చేసిండ్రు. హ్యాపీగా వాళ్ళంతా ఇంకొక 1 అవర్లో ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళటం జరుగుతుంది. 288 3 నుంచి 4 మధ్యలో పోలింగ్ కేంద్రాలకి, అంటే కొంచెం దగ్గరగా ఉన్నటువంటి దాంట్లో తొందరగా వెళ్తుంది. అదేవిధంగా దూరంగా ఉన్నటువంటి రూరల్ పోలింగ్ స్టేషన్స్కి 4 వరకు చేరుకునే అవకాశం ఉంటుంది.